సోదరి షర్మిలతో జగన్ సంధి చేసుకోనున్నారా? తల్లి విజయమ్మను మళ్లీ దగ్గర చేర్చుకోనున్నారా? వారిని చేరదీయాలని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన వెంటనే ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెడతారని వార్తలొస్తున్నాయి. ఇవి జగన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకే ఆయన కర్ణాటకకు చెందిన కీలక నాయకుడు ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తల్లికి ఎమ్మెల్యే సీటుతో పాటు చెల్లెలు షర్మిలకు ఎంపీ సీట్ ఆఫర్ చేసినట్లు సమాచారం. వీలైనంత వరకు షర్మిలను కాంగ్రెస్ పగ్గాలు తీసుకోకుండా ఉంచేందుకు జగన్ పావులు కదుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరిట షర్మిల రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో పార్టీకి ఆదరణ దక్కలేదు. దీంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని అగ్రనేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే తెలంగాణ కాంగ్రెస్లో స్పేస్ లేదని, ఏపీలో కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుందని హైకమాండ్ పెద్దలు తేల్చి చెప్పారు. దీంతో షర్మిల పార్టీ విలీన ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలపాల్సి వచ్చింది. ఏపీలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను ప్రయోగించడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. దీంతో జగన్ కలవరపాటుకు గురవుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన ద్వారానే కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడానికి షర్మిల ప్రయత్నించారు. ఇప్పుడు అదే డీకేను పట్టుకుని జగన్ కాంగ్రెస్లో షర్మిల ఎంట్రీని అడ్డుకట్ట వేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆస్తులతో పాటు రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తానని, షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీతో ఏపీలో ఎంటర్ అయితే వైసీపీకి నష్టమని, ఈ కష్టం నుంచి గట్టెక్కించాలని డీకే శివకుమార్కు జగన్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. విజయమ్మతో పాటు షర్మిల పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తల్లికి, కడప పార్లమెంటు సీటు చెల్లి షర్మిలకు కేటాయిస్తానని జగన్ ప్రతిపాదించారని తెలుస్తోంది. కమలాపురం నుంచి విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయన గెలిచే పరిస్థితి లేదు. అందుకే ఇక్కడ విజయమ్మను ప్రయోగించి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని జగన్ చూస్తున్నారు. కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై వివేక హత్య కేసు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. మరోసారి ఆయన పోటీ చేస్తే ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే షర్మిలను ప్రయోగించాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రతిపాదనకు షర్మిల, విజయమ్మ మద్దతు తెలుపుతారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత 4 సంవత్సరాలుగా వారి మధ్య అగాధం ఏర్పడింది. తెలంగాణలో పార్టీ పెట్టి ఎన్నో రకాల ఇబ్బందులను చవిచూసిన షర్మిలను జగన్ ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి వారిని అక్కున చేర్చుకోవాలని అనుకోవడం విశేషం. మరోవైపు షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జరగనుంది. జనవరిలో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో వివాహం చేయడానికి నిర్ణయించారు. దీనికి జగన్ హాజరవుతారా లేదా అన్నది కూడా చూడాలి. ఒకవేళ హాజరైతే గానీ జగన్ ప్రతిపాదనకు కొంతవరకు మొగ్గు చూపే అవకాశం ఉంది. హాజరు కాకుంటే మాత్రం ఆ కుటుంబంలో గొడవలు మరింత పెరిగినట్టే. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడానికి షర్మిల ముందుకొచ్చినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.